మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు అధికారికంగా కాంగ్రెస్ లో చేరారు. ఇంకో 20 నుంచి 25 మంది వరకు మాతో టచ్ లో ఉన్నారు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈ రోజు మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరారు. భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తుక్కుగూడ జనజాతర సభలో ఆయన ప్రత్యక్షమయ్యారు. నిన్న జరిగిన జనజాతర సభకు ఆయన వచ్చారు. కొద్దిసేపటి క్రితం పొంగులేటి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరి సమక్షంలోనూ ఆయన కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకున్నారు. తెల్లం వెంకట్రావు పొంగులేటి అనుచరుడిగా తెల్లం వెంకట్రావు ఉన్నారు. తెల్లం చేరికతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 9కి చేరింది కాంగ్రెస్ బలం. ఆనవాయితీగా గెలిచిన ఒక్క స్థానాన్ని కాపాడుకోలేకపోయింది బీఆర్ఎస్. ఎంపీ ఎన్నికల వేళ తెల్లం జంపుతో బీఆర్ఎస్కు భారీ నష్టం అని చెప్తూ ఉన్నారు. మంత్రి పొంగులేటి మాట నిలబెట్టుకున్నారు. ఎన్నికలకు ముందు ఖమ్మం క్లీన్ స్వీప్ అని పొంగులేటి అన్నారు. తెల్లం చేరికను వ్యతిరేకిస్తున్నారు. పొదంవీరే తెల్లం చేరికను వ్యతిరేకించారు. అయితే పార్టీ సర్ది చెప్పి ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పొదంవీరయ్యకు బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొదంవీరయ్య మాత్రమే ఓడిపోయారు పార్టీ నుంచి, భద్రాచలం నుంచి. అయితే గత ఎన్నికల్లో చూసినట్లయితే పొదంవీరయ్య కాంగ్రెస్కి వీరవిధేయుడిగా ఉన్నారు. 2018 ఎన్నికలలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కాంగ్రెస్ నాయకులందరూ బీఆర్ఎస్కి వెళ్ళిపోయినప్పటికీ బట్టి విక్రమార్క, పొదంవీరయ్య మాత్రం కాంగ్రెస్ పార్టీతోనే ఉండిపోయారు. 2023లో జరిగిన ఎన్నికల్లో పొదంవీరయ్య భద్రాచలం నుంచి ఓడిపోయారు. అక్కడ నుంచి తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ను ఒక్క సీట్ను కూడా గెలవనును, ఒక్కరిని కూడా అసెంబ్లీకి వెళ్ళనివ్వను అంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి శపథం చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా అంతా కూడా కాంగ్రెస్ హస్తగతంలోనే ఉంది. గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ నుంచి ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుతున్నారు. కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో పార్టీ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆయన పార్టీ మారారు. తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, తెల్లం చేరికను ఏ విధంగా చూడాలి? తెల్లం చేరికను పొదంవీరయ్య స్వాగతించే అవకాశం ఉందా? రోహిత్, బీఆర్ఎస్ కు వర్ష షాకులు తగులుతున్నాయి. తాజాగా భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ గూటికి అయితే చేరిపోయారు. గత కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రి పొంగులేటి, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ గూటికి అయితే చేరిపోయారు. నిజానికి మొదటి నుంచి కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ప్రధాన అనుచరుడుగా తెల్లం వెంకట్రావు ఉన్నారని చెప్పుకోవాలి. ఇరువురి రాజకీయ ప్రస్థానం కూడా వైఎస్ఆర్ సిపి నుంచి మొదలైంది. అప్పటి నుంచి ఇరువురి మధ్య చాలా మంచి బాండింగ్ అయితే ఏర్పడుతూ వచ్చింది. అయితే గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావుకు టికెట్ ఇవ్వడానికి నిరాకరించడంతో పూర్తిగా ఆయన బీఆర్ఎస్ లో చేరిపోయారు. బీఆర్ఎస్ తరపున భద్రాచలం నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ప్రత్యర్థి పొదంవీరయ్యపై విజయం సాధించారు. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం బీఆర్ఎస్ ఒక్క స్థానం మాత్రమే ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. 2014లో కొత్తగూడెం అసెంబ్లీ స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 18లో ఖమ్మం, గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం. సో ఆనవాయితీగా వస్తున్న ఒక్క స్థానాన్ని కూడా ఈసారి బీఆర్ఎస్ మాత్రం కాపాడుకోలేకపోయిందని చెప్పుకోవాలి. మొదటి నుంచి తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ హైకమాండ్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తనను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచుతున్నారు. బీఆర్ఎస్ వైఖరి తన పట్ల కొంత నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తుందంటూ కూడా తెల్లం వెంకట్రావు బహిరంగ వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఆయన మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నేత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి టచ్ లో ఉన్నారన్న ప్రచారం కూడా చాలా పెద్ద ఎత్తున జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆయన ధృవీకరించలేదు. కానీ గత కొద్దిసేపటి క్రితం ఆయన పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తీర్థం అయితే పుచ్చుకున్నారు. నిన్న తుక్కుగూడ జనజాతర బహిరంగ సభలో కూడా తెల్లం వెంకట్రావు ప్రత్యక్షమయ్యారు. గతంలో తుమ్మల నాయకుడి నేతృత్వంలో మహబూబాద్ పార్లమెంట్ పార్టీ సన్నాహక సమావేశంలో కూడా తెల్లం వెంకట్రావు హాజరు కావడం చాలా పెద్ద ఎత్తున చర్చకైతే దారితీసింది. అయితే మొదటి నుంచి కొంత కాలయాపన జరుగుతుంది. ఆయన ఒక క్లారిటీ తీసుకోవట్లేదు. గోడ మీద పిల్ల ఉన్నారంటూ తెల్లం వెంకట్రావుపై అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున విరుచుకుపడిన నేపథ్యంలో ఈ రోజు ఆయన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. ఈ రోజు ఉదయం దాదాపు 30 మంది ముఖ్య అనుచరులు నేతలను, భద్రాచలం సంబంధించిన నేతలందరినీ కూడా హైదరాబాద్ తీసుకెళ్లి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం అయితే పుచ్చుకున్నారు. నిజంగా ఇది బీఆర్ఎస్ కు అతిపెద్ద షాక్ గా చెప్పుకోవాలి. ఒకవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఒక స్థానాన్ని కూడా అటు బీఆర్ఎస్ పార్టీ కాపాడుకోలేకపోయింది. అటువైపు మహబూబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి భద్రాచలం నియోజకవర్గం ఆ పరిధిలో ఉంటుంది కాబట్టి అక్కడ కూడా అటు మహబూబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కవితకు చాలా గట్టి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. ఉన్న ఆ ఒక్క స్థానాన్ని కూడా కాపాడుకోలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం. ప్రస్తుతం బీఆర్ఎస్ కూడా తెల్లం వెంకట్రావుపై కొంత సస్పెన్షన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి కొద్దిసేపట్లోనే దానికి సంబంధించి తెల్లం వెంకట్రావును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఒక అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే తెలంగాణ భవన్ నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్న సమాచారం అయితే మనకు అందుతుంది. ఏదేమైనప్పటికీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శపథం అయితే ఫలించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ ఒక్క బీఆర్ఎస్
బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కూడా అసెంబ్లీ గేట్ తాకనివ్వనని పదే పదే గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పుకుంటూ వచ్చారు. కానీ భద్రాచలం నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా తెల్లం వెంకట్రావు గెలిచిన తర్వాత ఆ శబదం ఫలించలేదన్న ఒక అపవాద నిజానికి ఆ ప్రచారం జరిగింది. కానీ తెల్లం వెంకట్రావు వ్యూహాత్మకంగా మొదటి నుంచి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టచ్ లో ఉండడం, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేయడంతో ఎట్టకేలకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసినటువంటి శబదం ఫలించిందని చెప్పుకోవాలి. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాలో బలం 9కి చేరుకుంది. మరొక మిత్రపక్షం నుంచి అభ్యర్థిగా కొత్తగూడెం నియోజకవర్గం నుంచి కూనంనేని సాంబశివరావు ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిందని చెప్పుకోవాలి. రోహిత్ రైట్ ఉదయ్, ఖమ్మం నుంచి బీఆర్ఎస్ కి ఎదురు దెబ్బ తగిలింది. మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు. భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ ఏదం పుచ్చుకున్నారు. నిన్న తుక్కుగూడ జన జాతర సభకు వెంకట్రావు వచ్చారు. కొంతకాలం నుంచి ఆయన కాంగ్రెస్ నేతలతో కలిసిమెలిసి తిరుగుతున్నారు. నిన్న జన జాతర సభలో కూడా ప్రత్యక్షమయ్యారు. మంత్రి పొంగులేటి అనుచరుడిగా తెల్లం వెంకట్రావు ఉన్నారు. తెల్లం చేరికతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బలం 9కి చేరింది. అయితే పొత్తులో భాగంగా మొత్తం అన్ని స్థానాలు కాంగ్రెస్తో ఉన్నట్టే. సిపిఐ అక్కడ నుంచి పోటీ చేసింది కాబట్టి సిపిఐ అభ్యర్థి గెలిచారు. సో మొత్తం అన్ని కూడా కాంగ్రెస్ చేతిలో ఉన్నట్టుగానే చెప్పుకోవాలి. ఆనవాయితీగా గెలిచిన ఒక్క స్థానాన్ని బీఆర్ఎస్ కాపాడుకోలేకపోయింది. గత ఎన్నికల్లో కూడా కేవలం ఒక్క స్థానాన్ని మాత్రమే బీఆర్ఎస్ గెలుచుకుంది. ఈసారి 2023 ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఒక్క స్థానాన్ని గెలుచుకుంది. ఆ ఒక్క స్థానాన్ని ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కాపాడుకోలేకపోయింది. ఇప్పటికీ అధికారికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారి సంఖ్య 3కు చేరింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు ముగ్గురు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసారు. కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. ఇక 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు అని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. నిన్న కూడా భారీ చేరికలుంటాయి. సుమారు 12 వరకు ఎమ్మెల్యేలు నిన్న తుక్కుగూడ సభలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది అని తొలి నుంచి వార్తలు వచ్చాయి. అయితే రాహుల్ గాంధీ సూచన మేరకు నిన్న ఎటువంటి చేరికలు వద్దు అని చెప్పడంతో ఆగినట్టుగా సమాచారం వస్తుంది. ఇప్పుడు తెల్లం వెంకట్రావు చేరికతో బీఆర్ఎస్కు మొత్తం 3 ఎమ్మెల్యేల బలం తగ్గింది. కాంగ్రెస్కు మరో 3 ఎమ్మెల్యేల బలం పెరిగింది. ఇంకా మరికొంతమంది చేరికలు త్వరలోనే ఉంటాయని చెప్తున్నారు. సో బీఆర్ఎస్ తమ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండే రకంగా ఏ విధంగా కాపాడుకుంటుందో చూడాలి.